హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము తెలంగాణ ఈసెట్ కౌన్సిలింగ్ అడ్మిషన్ ఇంటూ ఇంజినీరింగ్ ఎఫ్‌డిహెచ్ అండ్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ 2025కి సంబంధించిన షెడ్యూల్ అనేది తెలుసుకుందాము. అలాగే డీటెయిల్ నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా క్లియర్‌గా మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో, మనం వెబ్‌సైట్ వచ్చి tgeset.nic.in వెబ్‌సైట్. ఆన్‌లైన్‌లోనే కౌన్సిలింగ్ ఉంటుంది. ఈ ఆన్‌లైన్ కౌన్సిలింగ్‌లో వెబ్‌సైట్ tgeset.nic.in ఇది మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉండుంటుంది. ఇప్పుడు టీజీఈసెట్ 2025 డీటెయిల్ నోటిఫికేషన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైతే ఉందో అది మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఇందుకోసం నేను ఈ లింక్‌ని మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. లింక్ క్లిక్ చేయగానే మనకి ఇలా డీటెయిల్ నోటిఫికేషన్ సంబంధించిన 12 పేజెస్ ఇన్ఫర్మేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్ చూడొచ్చు. పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ, స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఆప్షన్ ఎక్సర్సైజ్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్. ఈ నోటిఫికేషన్ చూడడం కంటే ముందు మనం అసలు ఆన్లైన్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి స్టెప్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి ఒకసారి చూద్దాం. సో, ఇక్కడ మనం స్టెప్స్ టు బీ ఫాలోడ్ ఫర్ ఆన్లైన్ కౌన్సిలింగ్ ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు. పే ప్రాసెసింగ్ ఫీ ఆన్లైన్, స్లాట్ బుకింగ్, అటెండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్, క్యాండిడేట్స్ లాగిన్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ, ప్రింట్ లిస్ట్ ఆఫ్ సేవ్డ్ ఆప్షన్స్, లాగౌట్ ప్రాపర్లీ. సో, ఈ లిస్ట్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఎక్సెస్ చేసిన తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్ నుంచి ఒక సీటు అలాట్ అవుతుంది. సీటు మీరు ఏదైతే పెట్టుకుంటారో ఆ కాలేజీకి సంబంధించిన పర్టికులర్ బ్రాంచ్లో మీకు సీట్ అలాట్ అవుతుంది. సో, దాంతో మనకి ఫైనల్ ప్రొసీజర్ ఈ స్టెప్స్ టు బీ ఫాలోడ్ ఫర్ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో, ఇప్పుడు ఈ డీటెయిల్ నోటిఫికేషన్లో దీనికి సంబంధించిన పూర్తి ఈ స్టెప్స్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి మనకి టెక్స్ట్ రూపంలో ఇచ్చారు. దాన్ని ఒకసారి చూసుకుంటూ వెళ్దాం మనం. సో, ఇక్కడ చూస్తే ఎలిజిబుల్ అండ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఆఫ్ టీజీఈసెట్ 2025 అంటే ఇక్కడ ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో ఆ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మాత్రమే మనకి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీ అందరికీ తెలుసు డిప్లొమా ఆల్ బ్రాంచెస్ స్టూడెంట్స్, అలాగే ఫార్మసీ చేసిన స్టూడెంట్స్, బీఎస్సీ మ్యాథమెటిక్స్ డిగ్రీ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సెకండ్ ఇయర్ అడ్మిషన్ పొందడానికి మనకి టీజీఈసెట్ ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. అలా రాసిన క్యాండిడేట్స్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు యూనివర్సిటీ, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్, అలాగే ఫార్మసీ కాలేజెస్లో ప్రిస్క్రైబ్డ్ ఫీ పే చేసి ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. దాన్నే మనం పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ అంటాము. ఇలా పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ చేసిన తర్వాత మనం స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. స్లాట్ ఎందుకు చేయాలంటే స్లాట్ బుకింగ్ అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే మీరు స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్లాట్ బుక్ చేయాలంటే దానికంటే ముందు మనం ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీ అనేది డిఫరెంట్ క్యాస్ట్కి డిఫరెంట్ అమౌంట్స్ పే చేయాల్సి ఉంటుంది. ఇలా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి సీట్ అలాట్మెంట్ కావాలి అంటే మన ఆప్షన్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. దాన్ని ఆప్షన్ ఎక్సర్సైజ్ అంటారు. సో, దిస్ ఆప్షన్ ఎక్సర్సైజింగ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ షెడ్యూల్డ్ యాజ్ పర్ బిలో టేబుల్. ఓకే, ఈ టేబుల్ ప్రకారం మనకి ఆప్షన్స్ పెట్టుకోవడానికి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి, స్లాట్ బుక్ చేయడానికి అంతటికీ కూడా షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. మరి ఈ పర్టికులర్ ప్రాసెస్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయాలంటే మనకి మినిమం పర్సంటేజ్ డిప్లొమాలో కానీ డిగ్రీలో కానీ ఉండాలి. సో, అదే ఇక్కడ మనకి హూ కెన్ అప్లై అని చెప్పి ఒక పాయింట్ ఇచ్చారు. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఫార్మసీ ఆర్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ డిగ్రీ యాజ్ ది కేస్ మే బీ విత్ అట్లీస్ట్ 45% మార్క్స్, 40% ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు రిజర్వ్డ్ కేటగిరీ. రిజర్వ్డ్ కేటగిరీస్ అంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వీళ్ళు 40% తోటి పాస్ అయి ఉండాలి. మిగతా క్యాండిడేట్స్ అంతా కూడా ఓసీబీసీ క్యాండిడేట్స్ అయితే 45% మార్క్స్ వాళ్ళ డిప్లొమాలో కానీ డిగ్రీ, ఓకే, బీఎస్సీ డిగ్రీలో కానీ లేదా వాళ్ళ ఫార్మసీ ఫార్మసీ ఏదైతే ఉంటుందో ఫార్మసీ డిప్లొమా కోర్సులో కూడా 45% మార్క్స్, 40% మార్క్స్ రెస్పెక్టివ్గా ఇండివిజువల్ క్యాస్ట్కి అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ క్వాలిఫికేషన్ లేకపోతే ఎవరైనా కూడా అసలు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం లేదు. ఈవెన్ మీరు స్లాట్ బుక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినా కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీ పర్సంటేజ్ లేకపోతే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తారు. సో, మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉండదు. సో, ఈ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ మీరు చూసుకోవాలి. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ మోస్ట్లీ మన స్టూడెంట్స్ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. వాళ్ళకి సీజీపీఏ 5 వస్తే ఇక్కడ వాళ్ళు ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంది. సీజీపీఏ 5 వచ్చిన వాళ్ళు ఓసీ కానీ బీసీ క్యాండిడేట్స్ అయితే 45% మార్క్స్ వచ్చినట్టు. అలాగే సీజీపీఏ 4.5 వచ్చిన క్యాండిడేట్స్ రిజర్వ్డ్ కేటగిరీస్ అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే వాళ్ళకి 40% మార్క్స్ వచ్చినట్టు కన్సిడర్ చేస్తారు కౌన్సిలింగ్ టైంలో. సో, మరి ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ షెడ్యూల్ ఏముంది? ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ, స్లాట్ బుకింగ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్, డేట్ అండ్ టైమ్ టు అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇక్కడ మనకి 14th నుంచి 18th వరకు కూడా ఈ పర్టికులర్ ఏవైతే ఇన్ఫర్మేషన్ చెప్పుకున్నామో దీనిలో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఇచ్చారు. అంటే 14th నుంచి 18th వరకు మనకి మొత్తంగా అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్ 17th నుంచి 19th వరకు ఉంది. ఇక్కడ
14th నుంచి 18th వరకు ఇచ్చారని మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. 14th నుంచి 18th వరకు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి, స్లాట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ యాక్చువల్గా ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 17th నుంచి స్టార్ట్ అవుతుంది. 19th వరకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్ దీస్ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్ విల్ బి డన్. ఎక్సైజింగ్ ఆప్షన్స్ ఫర్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 17th నుంచి 21st జూన్ వరకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన క్యాండిడేట్స్కి ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ క్యాండిడేట్ 17th జూన్ నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి వాళ్ళు అప్పటి నుంచి అంటే 17th జూన్ నుంచి వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయింది కాబట్టి వెంటనే ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. మరి లాస్ట్లో 19th జూన్ ఆప్షన్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన క్యాండిడేట్స్ లాస్ట్లో 19th జూన్ నాడున సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 2 రోజుల అవకాశం ఉంది. 19, 20, 21 టోటల్గా అయితే 3 days, 20, 21 కూడా ఎక్స్ట్రా అవకాశం ఇచ్చారు. ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్, ఇలా ఆప్షన్స్ ఎవరైతే 17th నుంచి 19th వరకు అలాగే 21st వరకు 17th నుంచి 21st వరకు ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుని ఆప్షన్స్ పెట్టుకున్నారో వాళ్ళకి ఆప్షన్స్ ఫ్రీజింగ్ అనేది వాళ్ళు అంటే చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉండకుండా ఆప్షన్స్ అనేవి కంప్లీట్గా ఫైనలైజ్ అయిపోతే దాన్ని ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ అంటారు. అది 21st జూన్ వరకు కూడా ఉంది. అలాగే ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ మనకి 25th జూన్ వరకు మనకి సీట్స్ అనేది అలాట్మెంట్ జరుగుతుంది. 25th లేదా 24th మనకి 21st ఫ్రీజ్ అయిపోతే 21st తర్వాత 25th లోపు ఎప్పటికైనా కూడా మనకి సీట్స్ అలాట్మెంట్ అనేది ఫైనల్గా జరిగిపోతుంది. ఇలా సీట్ అలాట్మెంట్ అయిన క్యాండిడేట్స్ అందరూ కూడా పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ చేయాల్సి ఉంటుంది. అది 25th నుంచి 29 జూన్ వరకు చేయొచ్చు. దీనికి సంబంధించిన ప్రొసీజర్ కూడా నేను మళ్ళీ ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే మనం డీటెయిల్గా నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయో అవి మాత్రమే తెలుసుకుంటూ వెళ్తున్నాం. మరి ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చి 11th నుంచి 13th వరకు కూడా మళ్ళీ మనము ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మనకి సబ్జెక్ట్స్ బ్యాక్లాగ్స్ ఉండడం వల్ల లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల ఎవరైనా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో అటెండ్ చేయలేకపోయింటే మరి 11th నుంచి 13th వరకు కూడా స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. దాని తర్వాత 14th ఇలా స్లాట్ బుక్ చేసుకున్న క్యాండిడేట్స్ అందరికి కూడా 14th సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఎక్సైజింగ్ ఆప్షన్స్ 14th నుంచి 15th 2 రోజుల అవకాశం ఇచ్చారు. ఇది సెకండ్ ఫేజ్ లేదా ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఉన్న షెడ్యూల్ అండి. ఫ్రీజింగ్ ఆప్షన్స్ మనకి 15th అంటే ఫ్రీజింగ్ ఆప్షన్స్ కంప్లీట్ అయిపోతాయి. అంటే 14th 15th లోపు వాళ్ళు ఏమైనా మార్చుకోవాలనుకుంటే ఆప్షన్స్ మార్చుకునే అవకాశం కూడా ఉంది. బట్ 15th మాత్రం మనకి ఫైనల్గా 15th అర్ధరాత్రి మనకి ఆప్షన్స్ అనేవి ఫ్రీజ్ అయిపోతాయి. ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ 18th జూలై వరకు మనకి ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది సీట్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇలా సీట్ అలాట్మెంట్ అయిన క్యాండిడేట్స్ అందరూ కూడా పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ చేయాల్సి ఉంటుంది. అది 18th నుంచి 20th జూలై వరకు కూడా వాళ్ళు చేయవచ్చు. రిపోర్టింగ్ ఎట్ ది అలాటెడ్ కాలేజ్ ఫైనల్గా ఇక్కడ మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్, ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళు కాలేజీలో రిపోర్ట్ చేయడానికి 19th జూలై నుంచి 22nd జూలై వరకు కూడా అవకాశం ఇచ్చారు. 19th, 20, 21, 22 ఏవైనా హాలిడేస్ ఉంటే ఆ డేస్లో కూడా కాలేజ్ వాళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి రిపోర్టింగ్ ఎట్ ది అలాటెడ్ కాలేజ్ ఫిజికల్గా కంప్లీట్ చేయవచ్చు. లాస్ట్ డేట్ ఫర్ అప్డేటింగ్ క్యాండిడేట్ జాయినింగ్ డీటెయిల్స్ బై కాలేజ్ ఇక్కడ మనకి 19th నుంచి 22 వరకు ఎవరైతే రిపోర్ట్ చేస్తారో ఫిజికల్గా విత్ సర్టిఫికేట్స్ 23rd వాళ్ళ డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేయడం జరుగుతుంది. 23rd లోపు కూడా మీరు వెళ్ళకపోతే మాత్రం ఖచ్చితంగా మీ సీటు వదులుకోవాల్సి ఉంటుంది. అండ్ దీని తర్వాత స్పాట్ అడ్మిషన్స్ అంటే ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత మిగిలిపోయిన సీట్స్ అన్నిటి కూడా స్పాట్ అడ్మిషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. స్పాట్ అడ్మిషన్స్ సంబంధించిన గైడ్లైన్స్, మిగిలిపోయిన సీట్స్ ప్రైవేట్ కాలేజ్ కానీ యూనివర్సిటీ కాలేజ్లో కానీ ఏవైతే మిగిలిపోతే వాటికి సంబంధించిన గైడ్లైన్స్ మనకి 22nd జూలై నాన్న రిలీజ్ చేయడం జరుగుతుంది. మనకి స్పాట్ అడ్మిషన్స్ ఈ 29th జూలై లోపు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా కూడా పర్టికులర్గా ఏ కాలేజ్ వాళ్ళైతే కండక్ట్ చేస్తారో ఆ కాలేజ్ వాళ్ళు పేపర్ నోటిఫికేషన్స్ ఇవ్వడం ద్వారా స్పాట్ అడ్మిషన్స్లో మిగిలిపోయిన సీట్స్కి కౌన్సిలింగ్ కండక్ట్ చేసేసి ఆ సీట్స్ అన్ని కూడా ఫిల్అప్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్స్ పేరెంట్స్ ఆర్ అడ్వైజ్ టు ఎక్సైజ్ యాజ్ మెనీ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ యాజ్ పాసిబుల్ టు అవాయిడ్ డిసప్పాయింట్మెంట్ ఆఫ్ నాట్ గెటింగ్ ఏ సీట్. ఇక్కడ మీకు టోటల్గా సీట్స్ ఎన్ని ఉంటాయి ఏందనేది క్లియర్గా ఇదే వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీకు ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోకపోతే సీట్ రాకపోతే మాత్రం మీ బాధ్యత అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా సీట్ వస్తుంది. మరి ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇండియన్ నేషనల్ అయి ఉండాలి. తర్వాత క్యాండిడేట్ షుడ్ సాటిస్ఫై ద లోకల్ అన్రిజర్వ్డ్ స్టేటస్ రిక్వైర్మెంట్స్ ఆర్ స్పెసిఫైడ్ GOMS 15 హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డేటెడ్ 27/2/2025 ఫిబ్రవరి 27th నాన్న మనకి లోకల్ స్టేటస్, నాన్ లోకల్ స్టేటస్ గురించి ఒక జీవో అనేది ఇవ్వడం జరిగింది. ఆ 15th జీవో ప్రకారం కొన్ని సీట్స్ అనేవి లోకల్ వాళ్ళకి, కొన్ని సీట్స్ నాన్ లోకల్ వాళ్ళకి రిజర్వ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ అడ్మిషన్స్ ఏవైతే జరుగుతున్నాయో ఆ అడ్మిషన్స్లో తెలంగాణ వాళ్ళకే ఎక్కువ మటుకు సీట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. 85% సీట్స్ ఈ తెలంగాణ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరుగుతుంది. మిగతా 15% సీట్స్ రిమైనింగ్ 15% సీట్స్ అయితే ఆల్ ఓవర్ ఇండియా క్యాండిడేట్స్ కెన్ కంపీట్ ఫర్ దిస్
ఓకే 15% సీట్స్ అంటే ఇప్పుడు మీకు 100 సీట్స్ ఉంటే 85 సీట్స్ తెలంగాణ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరుగుతుంది. మిగతా 15% సీట్స్ నాన్ లోకల్లో ఉన్న వాళ్ళు అంటే ఏపీ వాళ్ళు కానీ మహారాష్ట్ర వాళ్ళు కానీ కర్ణాటక తమిళనాడు ఏ స్టేట్స్లో వాళ్ళకైనా మనకి ఇక్కడ సీట్స్ అనేది అలాట్మెంట్ చేయడం జరుగుతుందని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆల్ ది క్యాండిడేట్స్ ఎలిజిబుల్ టు బి డిక్లేర్డ్ యాజ్ లోకల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఓయూ ఏరియా. ఇక్కడ మనకి ఓయూ ఏరియా క్యాండిడేట్స్ అయితే మాత్రమే వాళ్ళకి లోకల్ ఏరియా కింద డిసైడ్ చేస్తారు. మిగతా వాళ్ళందరూ కూడా నాన్ లోకల్ అవుతారు. క్యాండిడేట్స్ హు హావ్ స్టడీడ్ రిసైడెడ్ ఇన్ ద స్టేట్ ఫర్ ఎ టోటల్ పీరియడ్ ఆఫ్ 10 years ఎక్స్క్లూడింగ్ పీరియడ్ ఆఫ్ స్టడీ అవుట్ సైడ్ స్టేట్ ఆర్ ఐదర్ ఆఫ్ whose parents have resided in state for a total period of 10 years excluding period of employment outside the state. సో ఇక్కడ మనకి ఈ ఈ ఈ 15% సీట్స్ గురించి ఇక్కడ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆల్ ది క్యాండిడేట్స్ ఎలిజిబుల్ టు బి డిక్లేర్డ్ యాజ్ లోకల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఓయూ ఏరియా వీళ్ళకి సీట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మిగతా క్యాండిడేట్స్ అంటే తెలంగాణలో చదవకుండా మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే పేరెంట్స్ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఉంటారు అంటే పేరెంట్స్ తెలంగాణ నేటివ్ వాళ్ళు అయి ఉండి వాళ్ళకు కూడా మరి ఎంతో కొంత రిజర్వేషన్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి దాని ప్రకారం కూడా వాళ్ళకి సీట్స్ అలాట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఈ పర్టికులర్ పాయింట్ వచ్చి నాన్ లోకల్ క్యాండిడేట్స్కి అప్లికేబుల్ అవుతుంది. వాళ్ళు కనుక తెలంగాణలో చదవకపోతే వాళ్ళ పేరెంట్స్ కనుక తెలంగాణలో నేటివ్స్ అయి ఉండొచ్చి అంటే వాళ్ళు తెలంగాణలో పేరెంట్స్ తెలంగాణలో చదువుకున్న వాళ్ళు రిసైడింగ్ అవుతున్న వాళ్ళు అలాగే మిగతా ఎంప్లాయీస్ ఉంటారు. కొంతమంది ఎంప్లాయీస్ వృత్తిరీత్యా తెలంగాణలోని గవర్నమెంట్ పబ్లిక్ ఆర్గనైజేషన్స్లో వర్క్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లలకు కూడా ఈ కౌన్సిలింగ్ అంటే ఎగ్జామినేషన్ టీజీఈ సెట్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే టైంకి వాళ్ళు కనుక తెలంగాణలో వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఇక్కడ ఖచ్చితంగా నాన్ లోకల్ కోటాలో సీట్స్ పొందే అవకాశం ఉంది. క్యాండిడేట్స్ హూ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ పేరెంట్స్ హూ ఆర్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ది స్టేట్ సెంట్రల్ ఉంది. ఇదే పాయింట్ అండి. ఇప్పుడు నేను చెప్పిన పాయింటే ఉంది. ఆ పాయింట్ ప్రకారం వాళ్ళకి నాన్ లోకల్ కింద ట్రీట్ చేస్తూ ఆ 15% సీట్స్లో ఇవ్వడం జరుగుతుంది. మిగతా పాయింట్స్ కూడా అలాగే ఉన్నాయి. సేమ్ పాయింట్ ఇది. Maximum eligible age for obtaining a scholarship is 25 years for OC candidates, 29 years for other candidates as on 1st July 2025. ఇక్కడ మీకు ఫీజు రీంబర్స్మెంట్ రావాలంటే ఓసీ క్యాండిడేట్స్కి అయితే 25 years ఉంటుంది, మిగతా క్యాండిడేట్స్ అయితే 29 years ఉంటుందని చెప్తున్నారు. ఇదంతా కూడా ఈ 1st July 2025 నాటికి మీకు 25 years 29 years రెస్పెక్టివ్గా మీ పర్టికులర్ క్యాస్ట్ ప్రకారం మీకు ఉండాలి. అప్పుడు మాత్రమే ఫీజు రీంబర్స్మెంట్ వస్తుంది. క్యాండిడేట్ షుడ్ హావ్ అబ్టైన్డ్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఫార్మసీ ఫ్రమ్ ద స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ తెలంగాణ, ఎనీ అదర్ డిప్లొమా రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ యాజ్ ఈక్వలెంట్ దే టు ఫర్ అడ్మిషన్ ఇంటూ రిలవెంట్ బీఈ బీటెక్ బీ ఫార్మసీ కోర్సెస్. ఇక్కడ మీరు బీఈ బీటెక్ కోర్సెస్ ఏవైనా చేసి ఉంటే ఆ పర్టికులర్ బీఈ బీటెక్ కాదండి, బీఈ బీటెక్ మీరు చదవాలనుకుంటే బీఈ బీటెక్ బీ ఫార్మసీ కోర్సెస్లో మీరు అడ్మిషన్ పొందాలనుకుంటే మీరు డిప్లొమా ఏదైతే చేసి ఉంటారో ఆ డిప్లొమాని స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ తెలంగాణ వాళ్ళు రికగ్నైజ్ చేసేటట్టు ఉండాలి. మీరు ఈక్వలెన్స్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. వేరే స్టేట్ వాళ్ళు ఇప్పుడు ఏపీ వాళ్ళు కానీ మహారాష్ట్ర వాళ్ళు కానీ కర్ణాటక వాళ్ళు కానీ వాళ్ళు కూడా ఇక్కడ అడ్మిషన్ పొందే అవకాశం ఉంది. అంటే నాన్ లోకల్ రిజర్వేషన్ ప్రకారం వాళ్ళు క్రైటీరియా సాటిస్ఫై చేస్తే అడ్మిషన్ పొందే అవకాశం ఉంటుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఈ పాయింట్స్ ఇంతకుముందు మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్ అనేది కూడా మొత్తం క్లియర్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ పాయింట్స్ ప్రకారం మీరు ఒకవేళ నాన్ లోకల్ అయినా కూడా మీకు సీట్ పొందే అవకాశం ఉంటే మీరు ఈక్వలెన్స్ సర్టిఫికేట్ డిప్లొమా ఈక్వలెన్స్ సర్టిఫికేట్ ఫ్రమ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ తెలంగాణ నుంచి తేవాల్సి ఉంటుంది. అలాగే డిగ్రీ క్యాండిడేట్స్ కూడా అంతే అండి. మిగతా తెలంగాణలో చదవని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ డిగ్రీ ఈక్వలెన్స్ సర్టిఫికేట్ మనకి తెలంగాణలోని ఏదైనా ఒక యూనివర్సిటీ నుంచి రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి. ఆ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఏదో ఒక దాని నుంచి మీరు మీ ఈక్వలెన్స్ డిగ్రీ సర్టిఫికేట్ తీసుకురావాల్సి ఉంటుంది. మీరు బీఎస్సీ మ్యాథమెటిక్స్ చదివిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఈ పర్టికులర్ ఇంజనీరింగ్ కోర్సెస్లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే బీఎస్సీ మ్యాథమెటిక్స్ డిగ్రీ హోల్డర్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ టు బీ ఫార్మసీ కోర్స్. బీ ఫార్మసీలో జాయిన్ అవ్వడానికి బీఎస్సీ మ్యాథమెటిక్స్ వాళ్ళకైతే అవకాశం లేదు. ఇంజనీరింగ్ కోర్సెస్లో ఏవైనా కూడా మీరు జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది. మీరు అపీరింగ్ ఫర్ టీజీఈ సెట్, మీరు టీజీ సెట్లో అపీర్ అయ్యారు, క్వాలిఫై అయ్యారు, ర్యాంక్ వచ్చింది, నాకు ఖచ్చితంగా ఏదో సీట్ ఇవ్వాలి అంటే ఇక్కడ కుదరదండి. మీకు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి. మీకు మెరిట్ ఉంటే మాత్రమే మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ అటెన్షన్ టు నాట్ క్వాలిఫైడ్ నాట్ అపియర్డ్ టీజీఈ సెట్ 2025 మైనార్టీ క్యాండిడేట్స్. ఒకవేళ మీరు మైనార్టీ క్యాండిడేట్స్ అయ్యండి, ముస్లిము క్రిస్టియన్ మైనార్టీ అయ్యండి, మీరు కనుక క్వాలిఫై కాకపోతే మీకు సపరేట్గా ఒక స్పెషల్ కౌన్సిలింగ్ ఉంటుంది. దాని ప్రకారము మీరు అప్లై చేసుకోవాలి. యాక్చువల్ అయితే మీకు అప్లికేషన్కి సంబంధించిన షెడ్యూల్ అనేది ఒకటి ఇస్తారు. ఆ నాట్ క్వాలిఫైడ్ నాట్ అపియర్డ్ క్యాండిడేట్స్కి ఈ మైనార్టీ క్యాండిడేట్స్కి కూడా కొన్ని సీట్స్ ఉంటాయి. వాటి కోసం మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీరు మళ్ళీ ఒకసారి ఫ్రెష్గా ఇదే వెబ్సైట్ ఫాలో అవుతూ దాంట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని దాని ప్రకారం మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఏవైతే కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగిలిపోయిన సీట్స్ ఉంటాయి వాటికి మీకు సపరేట్గా ర్యాంక్స్ కేటాయించి మీరు అప్లికేషన్ పెట్టుకుంటారు కాబట్టి అప్లికేషన్ ప్రకారం మీ బీఎస్సీ డిగ్రీ కానీ లేదా డిప్లొమాలో ఉన్న పర్సెంటేజ్ ప్రకారం మీకు ర్యాంక్స్ అనేది అలాట్ చేస్తారు, నామినల్ ర్యాంక్స్. ఆ ర్యాంక్స్ ప్రకారం మీరు మళ్ళీ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కానీ మీరు ఈ ఎగ్జామినేషన్ టీజీఈ సెట్లో క్వాలిఫై కాలేదు లేదా అపియర్ కాలేదు కాబట్టి మీకు ఫీజు రింబర్స్మెంట్ అయితే రాదు అని చెప్పి ఇక్కడ ఈ పాయింట్ ఇవ్వడం జరిగిందండి.
పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ మిగతా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఒక సపరేట్ వీడియో చేసుకుందాం, దాని ప్రకారం మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. బట్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీరు పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ చేయాలంటే మాత్రం క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ద్వారా చేయాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ద్వారా చేయాలి. అలాగే మీరు పేమెంట్ చేయాలంటే యూ హ్యావ్ టు రిజిస్టర్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ ఇన్ ది వెబ్సైట్. ఆ రిజిస్ట్రేషన్ కోసం మీకు టీజీఈ సెట్ రిజిస్ట్రేషన్ నెంబర్ గివెన్ అండ్ టీజీ సెట్ 2025 హాల్ టికెట్ ఒకటి కావాలి. టీజీ సెట్ 2025 ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ కావాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ యాజ్ మెన్షన్ ఇన్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఒకటి కావాల్సి ఉంటుంది. అలాగే మీ బేసిక్ డీటెయిల్స్ అనేవి కూడా మీకు డిస్ప్లే అవుతాయి. మీరు ఇంతకుముందు టీజీ సెట్ ఎగ్జామినేషన్కి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ మనం యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి అదే రిజిస్ట్రేషన్ నెంబర్ తోటి డేటా అంతా కూడా పాపులేట్ అవుతుంది. ఎంటర్ ద డీటెయిల్స్ ఆఫ్ ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. ఆల్సో ఎంటర్ ది డీటెయిల్స్ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్ ఇష్యూడ్ బై మీ సేవ. మీకు ఏవైతే ఈ డీటెయిల్స్ ఉంటాయో అవన్నీ కూడా మీరు ఇంతకుముందు ఎంటర్ చేసి ఉన్నా కూడా ఒకవేళ ఎంటర్ చేయకపోయినా ఎంటర్ చేసినా కూడా మరొకసారి మీకు కరెక్షన్ చేసుకునే అవకాశం ఉంది. చాలామంది స్టూడెంట్స్ టీజీ సెట్ అప్లికేషన్ ఎగ్జామినేషన్ కోసం అప్లికేషన్ చేసుకునేటప్పుడు మిస్టేక్స్ చేసి ఉంటారు. ఇప్పుడు ఆ మిస్టేక్స్ అన్ని కూడా మీకు ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే డిస్ప్లే అవుతుందో దాంట్లో రాంగ్ ఉంటే వాటన్నిటి కూడా మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ వన్స్ ఎంటర్ చేశారంటే ఆ మొబైల్ నెంబర్ మాత్రం మళ్ళొకసారి తర్వాత అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి ప్రాపర్గా ఎంటర్ చేసుకోండి. ఓకే, కౌన్సిలింగ్లో మిమ్మల్ని మళ్ళీ అడుగుతారు. ఒకసారి ఆ మొబైల్ నెంబర్ తప్పు ఉంటే అక్కడ ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మాత్రం మళ్ళీ అసలు ఎడిట్ చేసే అవకాశం ఉండదు. అప్డేట్ ది ఇన్ఫర్మేషన్ అండ్ పే ద ప్రాసెసింగ్ ఫీ 600. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిస్ప్లే అయింది, దాన్ని ఒకసారి చెక్ చేసుకొని అప్డేట్ చేసుకోమంటున్నారు. దాని తర్వాత మీరు ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి అయితే 600, 1200 ఫర్ ఓసీ అంటే ఓసీ బీసీ క్యాండిడేట్స్ అందరూ కూడా 1200 పే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ అంతా కూడా క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఇదంతా అయిపోయిన తర్వాత స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఈ స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత మీరు పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ చేసిన తర్వాత స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియోలో చెప్తాను. మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్లాట్ బుకింగ్ చేసుకునేటప్పుడు ఏవైతే స్పెషల్ రిజర్వేషన్ ఉంటుందో ఆ స్పెషల్ రిజర్వేషన్ క్యాండిడేట్స్ అంతా కూడా గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్లో మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా క్యాండిడేట్స్ అందరూ కూడా గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్తో పాటు స్టేట్లో ఏవైతే హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయో ఆ హెల్ప్ లైన్ సెంటర్స్ అన్నింటిలో కూడా మీరు రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ కోసం చేసుకోవచ్చు. అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ స్పెషల్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు అంటే ఎన్సీసీ, ఇక్కడ ఫిజికలీ ఛాలెంజ్డ్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్, స్పోర్ట్స్, గేమ్స్, ఈ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు మాత్రం గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్ హైదరాబాద్లోనే వెరిఫికేషన్ చేయించుకోవాలి. మిగతా వాళ్ళు ఎక్కడైనా కూడా స్టేట్లో ఎక్కడైతే హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయో అక్కడ అన్ని చోట్ల కూడా వీళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కోసం మనకి 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తోటి ఓసీ క్యాండిడేట్స్ పొందుతారు. ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది కూడా మనకి 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ది తహసీల్దార్ ఆఫీస్ నుంచి ఇష్యూ చేసిందే ఉండాలి. లాస్ట్ ఇయర్ది ఉంటే అంటే 2024-25 వ్యాలిడ్ కాదండి, గుర్తుపెట్టుకోండి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు 2025-26 ఉందా లేదా అనేది చెక్ చేసుకొని, లేకపోతే అది అప్లై చేసుకొని కౌన్సిలింగ్ టైంలో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. మీకు కౌన్సిలింగ్ అనేది తొందరలోనే అంటే 3-4 రోజుల్లోనే ఉంది. మీరు అప్లై చేసుకుంటే ఇమీడియట్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. 10% మీరు రిజర్వేషన్ పొందాలి అంటే మాత్రం ఖచ్చితంగా 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ది మాత్రమే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కన్సిడర్ చేస్తారు ఓసీ క్యాండిడేట్స్కి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం. అలాగే ఎస్టీ రిజర్వేషన్ 10% రిజర్వేషన్ ఉంది, దాని ప్రకారం ఎస్టీ వాళ్ళు రిజర్వేషన్ పొందవచ్చు. పిహెచ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే 5% రిజర్వేషన్ ఉంటుంది. అండ్ ఎస్సీ గ్రూపింగ్ రిజర్వేషన్ అయితే మనకి యాజ్ పర్ అంటే ఎస్సీ గ్రూపింగ్ చేశారు, ఎస్సీలో సబ్ క్యాస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ సబ్ క్యాస్ట్ ప్రకారం ఎవరికి ఎంత ఉంది రిజర్వేషన్ అనేది దాని ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా సీట్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మీరు ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా రెడీగా ఉంచుకోవాలి. ఈ టీజీ సెట్ 2025 ర్యాంక్ కార్డు, టీజీ సెట్ హాల్ టికెట్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ కాదు, హాల్ టికెట్, ఆధార్ కార్డు, ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్స్ మెమో అంటే ఎస్ఎస్సి, సిబిఎస్ఈ, ఐసిఎస్సి ఏదైతే 10th క్లాస్ ఉంటుందో ఆ 10th క్లాస్ మార్క్స్ మెమో. ఇక్కడ లాంగ్ 10th క్లాస్ మార్క్స్ మెమో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. లాంగ్ 10th క్లాస్ మార్క్స్ మెమో ఉండాలి. షార్ట్ మెమో యాక్సెప్ట్ చేయరు, కొన్ని కౌన్సిలింగ్ సెంటర్స్లో ఇబ్బంది పెడతారు. కాబట్టి లాంగ్ 10th క్లాస్ ఎస్ఎస్సి మెమో తీసుకొని వెళ్ళండి. డిప్లొమా డిగ్రీ మెమోరాండం ఆఫ్ మార్క్స్, ఈ డిప్లొమా డిగ్రీ మెమోరాండం ఆఫ్ మార్క్స్ డిగ్రీ వాళ్ళకి, డిప్లొమా వాళ్ళకి ఇక్కడ మార్క్స్ మెమో అనేది ఫైనల్గా రాకపోతే మీరు కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో ఏదైతే ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటారో దాని మీద మీ హెచ్ఓడి లేదా ప్రిన్సిపాల్ తోటి సైన్ చేసుకొని వాళ్ళ స్టాంప్ తీసుకొని రబ్బర్ స్టాంప్ వేయించుకొని కౌన్సిలింగ్ టైంలో అటెండ్ అవ్వండి. ఎందుకంటే మీకు అది వ్యాలిడా ఇన్వాలిడా అనేది రబ్బర్ స్టాంప్ బేసిస్ చేసుకొని కౌన్సిలింగ్ టైంలో మిమ్మల్ని హెల్ప్ లైన్ సెంటర్ వాళ్ళు లేదా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు అలౌ చేస్తారు, లేకపోతే మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. డిప్లొమా డిగ్రీ ప్రొవిజనల్ పాస్ సర్టిఫికేట్ ఇది ఉంటే ఇబ్బంది లేదు. ఇక ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మెమో కమ్ పాస్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ క్యాండిడేట్స్. ఇక్కడ డిగ్రీ చేసిన వాళ్ళకైతే ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో కావాలి. స్టడీ సర్టిఫికేట్ 4th to 6th to డిప్లొమా, 9th క్లాస్ టు డిగ్రీ ఇన్ కేస్ ఆఫ్ బీఎస్సీ.
ఈ బోనోఫైడ్ సర్టిఫికేట్స్ అంటారు. 6th క్లాస్ టు డిప్లొమా కావాల్సి ఉంటుంది డిప్లొమా హోల్డర్స్ అయితే. 9th క్లాస్ టు డిగ్రీ అనేది డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళకి కావాల్సి ఉంటుంది. 4th టు డిప్లొమా ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్ స్టడీడ్ ఇన్ స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూషన్లో చదివిన వాళ్ళు అయితే, అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సికింద్రాబాద్, అలాగే మనకి లెదర్ టెక్నాలజీ ఉంది, లెదర్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జిఐఎల్టీ అని ఉంది, జిఐఎల్టీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీ. ఇవి స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూషన్స్. ఈ స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూషన్లో చదివిన వాళ్ళు 4th టు డిప్లొమా బోనోఫైడ్ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళి వాళ్ళ లోకల్ స్టేటస్ అనేది ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే టీసీ కావాలి. టీసీ అనేది లేకపోయినా ఇబ్బంది లేదు, బట్ మీరు అప్లై తీసుకొని వెళ్తే కౌన్సిలింగ్ టైం కల్లా బెటర్గా ఉంటారు, ఇబ్బంది పడకుండా ఉంటుంది. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ 1 జనవరి 2025 తర్వాత ఇష్యూ చేసింది అయి ఉండాలి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. 2025-2026 ఇయర్కి మీ ఇన్కమ్ ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై తహసీల్దార్ ఉండాల్సి ఉంటుంది. ఇది వ్యాలిడ్ ఉంటే మాత్రమే మీకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వస్తుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కంపిటెంట్ అథారిటీ, ఇది మీ సేవ నుంచి అయి ఉండాలి. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ క్యాండిడేట్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 7 years preceding to qualifying examination in case where the candidate has no institutionalized ఎడ్యుకేషన్. ఇది మోస్ట్లీ మనకి డిగ్రీ హోల్డర్స్కి అయితే పనికొస్తుందండి. డిగ్రీ హోల్డర్స్కి ఒకవేళ మీరు ఓపెన్లో చదువుకొని ఉంటే 7 years రెసిడెన్స్ సర్టిఫికేట్, మీరు డిగ్రీ నుంచి బ్యాక్ 7 years మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది లేకపోతే కూడా మీరు మళ్ళీ ఇబ్బంది పడాల్సి ఉంటుంది. నాన్ లోకల్ క్యాండిడేట్స్ అయితే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇష్యూడ్ త్రూ మీ సేవ 10 years ఉండాల్సి ఉంటుంది. ఎంప్లాయర్స్ సర్టిఫికేట్ కౌన్సిలింగ్ లేదా టీజీఈ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే టైం నాటికి మీరు ఈ స్టేట్లో, తెలంగాణ స్టేట్లో వర్క్ చేస్తున్నట్టు, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, పబ్లిక్ సెక్టర్ కార్పొరేషన్స్, లోకల్ బాడీస్, యూనివర్సిటీస్ వీటిలో వర్క్ చేస్తున్నట్టు మీరు ఒక ఎంప్లాయర్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది మీ పిల్లలకి తెలంగాణలోని ఈ టీజీఈ సెట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే. ఎంప్లాయర్ సర్టిఫికేట్ క్యాండిడేట్స్ హూ ఆర్ స్పౌసెస్ ఆఫ్ దోస్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ స్టేట్ సెంట్రల్. అంటే ఇక్కడ ఒకవేళ మీ వైఫ్ హస్బెండ్కి మీరు ఒకవేళ టీజీఈ సెట్ కౌన్సిలింగ్లో సీట్ పొందడం కోసం ప్రయత్నిస్తూ ఉంటే మీరు ఎంప్లాయర్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీ వైఫ్ కానీ మీ హస్బెండ్ కానీ చదువుకోవాలనుకుంటే టీజీఈ సెట్ ద్వారా ఇంజనీరింగ్ మీరు ఎంప్లాయర్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో మీకు ప్రొఫార్మా ఉంటుంది, ఆ ప్రొఫార్మా ప్రకారం మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మైనార్టీస్ అయితే ఎస్ఎస్సి టీసీలో మైనార్టీ స్టేటస్ మెన్షన్ చేస్తూ ఉండాలి. ఆ మైనార్టీ స్టేటస్ మెన్షన్ చేస్తూ ఉన్న ఎస్ఎస్సి సర్టిఫికేట్ సబ్మిట్ చేసి మీరు మైనార్టీ స్టేటస్ క్లెయిమ్ చేయవచ్చు. పిహెచ్ క్యాండిడేట్స్కి కూడా పిహెచ్సి సర్టిఫికేట్, సాధారణ సర్టిఫికేట్ ఉంటుంది, దాన్ని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్, ఇక్కడ 2% రిజర్వేషన్ క్లెయిమ్ చేయాలంటే ఈ 3 పాయింట్స్ ఏబిసిడి, ఈ పాయింట్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ మీరు ప్రొఫార్మాస్ ప్రకారం సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎన్సీసీ వాళ్ళైతే ఎన్సీసీ సర్టిఫికేట్, ఏబిసి సర్టిఫికేట్స్, ఇక్కడ మనకి బీసీ సర్టిఫికేట్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఏ అనేది ఆల్రెడీ యూజ్ చేసి ఉంటారు కాబట్టి మీకు మళ్ళీ ఏ సర్టిఫికేట్ తోటి అయితే స్పెషల్గా ఏమీ ఉండదు. ఈ ఎన్సీసీ సర్టిఫికేట్ యాజ్ పర్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది డీజీ ఎన్సీసీ తెలంగాణ ఏపీ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఫార్మ్స్ 1, 2, 3 ప్రకారం మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీకు షెడ్యూల్ ఫర్ స్పెషల్ రిజర్వేషన్, అంటే మీకు స్పెషల్ కేటగిరీస్ పిహెచ్సి, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్ వాళ్ళకి రిజర్వేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 17th, 18th, 19th జూన్లలో కండక్ట్ చేస్తారు గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాస్టర్ ట్యాంక్లో. ఇక్కడ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ 17th, 18th, 19th జూన్లు 3 రోజులలో మాత్రమే ఉంటుంది. దాని తర్వాత మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మళ్ళీ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఉంటుంది. కాబట్టి ఎవరైనా స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళైతే వాళ్ళు స్లాట్ అనేది గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాస్టర్ ట్యాంక్లో మాత్రమే బుక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇదంతా అయిపోయిన తర్వాత మనకి ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మనము వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మనకి సీట్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. ఆ సీట్ అలాట్మెంట్ చేసిన తర్వాత మనకి ఏమేమి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి ఏందనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మళ్ళొక వీడియోలో తెలుసుకుందాం. ఇదైతే మనకి టోటల్గా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇదంతా కూడా మళ్ళీ మనకి రిపీట్ అయి ఉంటుంది కాబట్టి నేను ఈ లాస్ట్ పాయింట్స్ అన్ని మెన్షన్ చేయట్లేదు. ఈ పాయింట్స్ అన్ని కూడా స్పెషల్గా ఒక వీడియోలో మనం మళ్ళీ చెప్పుకుందాము. అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఆప్షన్స్ ఎలా యాక్సెస్ చేయాలి, తర్వాత ఆప్షన్స్ అయిపోయిన తర్వాత సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మనము అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని ఏమేమి స్టెప్స్ ఫాలో అవ్వాలి ఏంటనేది కూడా మొత్తంగా ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇది మనకి టీజీఈ సెట్ 2025 డీటెయిల్ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం, అలాగే ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైతే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్తో పాటు మన యూట్యూబ్ ఛానల్లో మీరు ఫైనల్గా అడ్మిషన్స్ కంప్లీట్ అయిన తర్వాత స్కాలర్షిప్స్ పొందాలంటే ఏ స్కాలర్షిప్స్ ఉంటాయి, వాటికి ఎలా అప్లై చేయాలి, ప్రైవేట్ స్కాలర్షిప్స్ ఎలా ఉంటాయి, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఎలా అప్లై చేయాలి ఏంటంతా కూడా మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ మీరు పొందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ diploma admissions in the sense after completing your diploma BE BTech lateral entry admissions.
Hope you will subscribe my YouTube channel.